సినిమా ఇండస్ట్రీలో యువతుల పరిస్థితిని బట్టబయలు చేసింది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం. తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ది గ్రేట్ జానీ మాస్టర్ పై ఓ మైనర్ బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసుని నీరుగార్చేందుకు పెద్దలు ఎంటర్ అయిపోయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్, ఇది కూడా చర్చనీయాంశమైంది. రాంగ్ స్టెప్ల షేక్ జానీ పరారీలో ఉండగా లవ్ జిహాదీ కోణం బయటకొచ్చింది. జానీ మాస్టర్ ఆకృత్యం ఏం చెబుతోంది? లవ్ జిహాదీ కోణం దాగి ఉందా? జానీకి షాక్ ఇచ్చిన జనసేన సినిమా ఇండస్ట్రీ. లవ్ జిహాదీ ఆరోపణలు చేస్తున్న బీజేపీ మహిళా మోర్చా. జానీ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్. సమాజానికి సినిమాల ద్వారా నీతులు చెప్పే సినిమా ఇండస్ట్రీ మేడిపండు లాంటిదని మరోసారి నిరూపితమైంది. ఇండస్ట్రీలో యువతులు, మహిళలు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుతో మరోసారి బట్టబయలైంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్లకు సంబంధించి ప్రతి విభాగంలో మహిళలపై ఆకృత్యాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ కొరియోగ్రఫీ విభాగంలోని ఆకృత్యాన్ని బయటపెట్టింది ఓ బాధితురాలు. అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా అవకాశం ఆశ చూపి తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనిని చట్ట ప్రకారం శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు జానీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడే ఆమెపై జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఫిర్యాదులో పేర్కొనడంతో తాజాగా ఈ కేసుకు పోక్సో చట్టం కింద కూడా పలు సెక్షన్లను కలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కొరియోగ్రాఫర్ గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనే అటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే, ఇంకా ముందేమో 16 సంవత్సరాలు చిన్నమ్మాయి, నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ప్యాషన్ వద్దు, అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్లిపోతారా, లేదంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారంటే నానా రకాల భయాలుండే. అంత చిన్న అమ్మాయికి ఏం అర్థం అవుతుంది, ఏం చేయాలి అనేది. సో ఇంకా భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి, ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది, తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు, ఎలాగూ మేము 2 months నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది. మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా, ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది. బాధితురాలు ఫిర్యాదులో పలు కీలక విషయాలను తెలిపింది. 2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడని, 2019లో అతని బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినట్టు తెలిపింది. ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం జానీ మాస్టర్ తో పాటు తాను మరో 2 అసిస్టెంట్ వెళ్లినట్టు తెలిపింది. అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించినట్టు బాధితురాలు పేర్కొంది. దీన్ని అవకాశంగా తీసుకొని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా షూటింగ్లకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశానని, అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానియకుండా ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, హిందువైన బాధితురాలిని మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని జానీ వేధిస్తున్నట్టు కూడా పేర్కొంది బాధితురాలు. దీంతో జానీపై లవ్ జిహాదీ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సమాజాన్ని బాగు చేస్తానని జనసేన పార్టీలో చేరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేశారు జానీ మాస్టర్. అయితే ఆయన నిజస్వరూపం బయటపడడంతో జనసేన ఆయనకు షాక్ ఇచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇక జానీ మాస్టర్ ఉదంతంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా యాక్షన్ తీసుకుంది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించింది. బాధితురాలు మొదట వర్క్ పరంగా హరాస్మెంట్ అని చెప్పిందని,
ఉమెన్ సేఫ్టీ కమిటీ మెంబర్ యాంకర్ ఝాన్సీ తెలిపారు. అయితే ఆ తర్వాత ఆమె సెక్సువల్ హరాస్మెంట్ గురించి బయటపెట్టిందని తెలిపారు ఝాన్సీ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హెవ్ స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 వీక్స్లో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హెవ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. The case is more serious, this case is more grievous because she was a minor at the point in time, because it continued for a longer period under the name of work. The committee knows, and memo because we are legally intane maakundi structure kabatti Bhumika helpline dwara the female choreographer has approached the police. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడ్డట్టు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో జానీపై లవ్ జిహాదీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఓ హిందూ మహిళను ప్రేమించి మతం మార్పించి పెళ్లి చేసుకున్న జానీ రెండో భార్యగా మరో యువతిని మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని వేధింపులకు పాల్పడడంతో జానీవి ముమ్మాటికి లవ్ జిహాదీ చర్యలేనని అంటున్నారు హిందూ సంఘాల మహిళా నాయకురాళ్లు. ఈ క్రమంలో జానీపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. యువతిపై 5 ఏళ్ల పాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు ఆమె. జానీ కేసు లవ్ జిహాద్ కేసుగా శిల్పారెడ్డి పేర్కొన్నారు. హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి చట్టపరంగా పారదర్శకంగా విచారణను జరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పారెడ్డి హెచ్చరించారు. మొత్తం మీద హీరోలకు స్టైలిష్ స్టెప్పులు కంపోజ్ చేస్తూ హీరోయిన్లపై మనసు పడే వక్రబుద్ధి కలిగిన డాన్స్ మాస్టర్ రాంగ్ స్టెప్స్ ఎట్టకేలకు బయటపడ్డాయి. అంతేకాదు ప్రేమ పేరుతో ఓ హిందూ మహిళను మతం మార్చి పెళ్లి చేసుకుని మరో హిందూ యువతిని ట్రాప్ చేసి మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిళ్లకు గురి చేయడంతో ఇప్పుడు జానీ ఆకృత్యాల వెనుక లవ్ జిహాదీ అంశం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా పాలనలో మార్పు దిశగా దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వం జానీ కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపి కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి జానీని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలతో పాటు హిందూ సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. షరా మామూలుగానే ఈ కేసును లైట్ తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరిగే చీకటి ఆకృత్యాలు, హిందూ యువతులపై లవ్ జిహాదీ కేసులు కొనసాగే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు.